నో ప్రాబ్లం. నెక్స్ట్. రవి బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, నో రికమెండేషన్స్, ఓన్లీ క్వాలిఫికేషన్. క్యాన్సిల్ చేసేయండి, వేస్ట్ ఆఫ్ టైం. అదేదో వాడు మొహం మీద చెబుదాం, టైం పాస్. ఎస్, కాసేపు ఆడుకుందాం. కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యారా? కెన్ ఐ సిట్? పని చేసే టైప్ లో లేడే. అవును. సి మిస్టర్, ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్. సో మేం కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు 3 పాయింట్లు చెప్పాలి. క్యాటరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బెటర్ ఏమో. సలహాలు వద్దమ్మా. మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు. ప్రొసీడ్. మీ ఇష్టం. మీకు ఎయిడ్స్ ఆంథ్రాక్స్ లేవు. మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు. నువ్వు చాలా అందగాడివి. నాకు ఉద్యోగం వచ్చినట్టేగా? అమ్మో, వీడికి ఉద్యోగం ఇచ్చావంటే చచ్చేమి. చూడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు? మీ ప్రాణాలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చచ్చినట్టు అవును అనాలి. ఒక్కడు కాదు అన్నాడా, ముగ్గురు ఫినిష్. నువ్వు 3 పూటలు గడ్డి తింటావు. అవునా కాదా? అవును. నువ్వు ఆ టైప్ మనిషివి. ఆ టైపా? గ్రామర్ లో పుల్లింగం స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా? ఆ టైప్. గుడ్. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. నేను ఇప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ చెప్తావు. అవునంటే చెప్పు, కాదంటే కత్తి. కేవలం దేవుడా. అవును. రికమెండేషన్లు లింకులు లంచాలతో ఉద్యోగం సంపాదించింది మీర్రా. వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోఫర్ జనరేషన్ కాదురా మాది. సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము. ఎవరితో ఉన్నా పెట్టుకో, యూత్ తో పెట్టుకోవద్దు. అవునరా, ముగ్గురు ఉన్నారు, ఏం లాభం? ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అయ్యవచ్చుగా. ఇడియట్స్. అయ్య బాయ్, అంత డెప్త్ వెళ్ళిపోయామంటారా? జస్ట్ టూ మచ్. చా, వాళ్ళకంత లేదులే గానీ పద. ఓకే. హలో యంగ్ మ్యాన్. హలో ఓల్డ్ మ్యాన్. ఏమిటా ఎలా వచ్చావు? ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అవడానికి వచ్చాను. లోపల లెవెల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదంట, వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు. రే, వాళ్ళ గురించి ఏంట్రా? అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్. పద. అదేమిటా అలాంట? సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత సీన్ ఉంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 కి ఎలా పడిపోతుంది? 5 స్టార్ హోటల్ కదా. సరే, ప్రాబ్లం ఎక్కడ ఉందంట? అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో. వాడే అంత లకోట అయితే ఆడికి ఉద్యోగం ఇచ్చిన వాడు ఇంకెంత డకోట అయి ఉంటాడు. బాయ్ ఓల్డ్ మ్యాన్. యంగ్ మ్యాన్, జస్ట్ మినిట్. వాడు నాకు బాగా తెలుసయ్యా. కావాలంటే నచ్చ చెప్తాను. రవి వాళ్ళకి నచ్చడం కాదు, రవికి వాళ్ళు నచ్చాలి. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏమవటం ఏంటయ్యా? నాకంటే చిన్నోడు నీకో తోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికో తోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కడే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతి ఉంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మంగళసూత్ర ఐడియానా? కాదు, రేప్ చేసి. రేప్ చేయొచ్చునని అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంట్రా? పొరవై చేయరా? అల్లుడు గారు, ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య. నైట్ అంతా కష్టపడి పనిచేశానంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చామంతి? కోఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ, బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నువ్వే. నువ్వు
నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. చా, నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి మాకు సాదా దోశ ఆయన కామ్లెట్? కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టి తగులుతుంది. బాగా తిను రాజా. రాజా అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను నువ్వు? మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ గంటకి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలల దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళ కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డైరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ వస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేను ఏమైనా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్ మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపో. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురు అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. ఓరి దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. మేనగోడల్ని రేపు చేసే వంశం అనేది లేదు మావా, మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీపుగా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం. సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య, పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేమిటే? నాన్న అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశం తోటి వీడితోటి వరకు మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం ఉంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే రేయ్, నా పెద్ద కూతురు చెప్పింది కనుక వదిలేస్తున్నాను. పిలిపించి మీ అమ్మా నాన్న. ఏరా, ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీకు కిక్కు, మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబు, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం సార్? ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా. ఓహో, నువ్వా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? అది గుర్తొచ్చేందుకు ఏడుస్తాను సార్. దాందే ఉందండి, సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా. ఇవాళ కాకపోతే రేపు వేయించుకుంటారు. దాని గురించి కాదు సార్, వేరే దేనికి ఏడుపు? మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. నేను నా భార్య గాజులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా, లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా. రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్. సహజం కదా. నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకట్లే. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా నగలు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు. అయ్యో, మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో, డిస్కషన్ వద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి, అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో అది అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు డబ్బులు నువ్వు పక్కన డబ్బులు ఇవ్వండి. నువ్వు అంచవా కడుపు నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలండి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిసికల్ గా మాట్లాడితే నరుకుతుంది. డబ్బులు ఎక్కడ? డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది సార్? కాదు వీడు నువ్వు నేను చెప్తున్నా. ఆయన చెప్పరా? నేను చెప్తాను మొత్తం.
ఎవరో ఒకరు చెప్పండి అయ్యా. ఏంటో? ఎవరో ఒకరు చెప్పండి. ఏమండి, నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే రెండో రోజు ఇస్తాడు. అది కాదండి, నువ్వు రావయ్య వచ్చు ఏం జరిగిందంటే ఏం మాట్లాడేది నేను నోరు తెరవద్దా? ఏదైనా నోరు తెచ్చేది నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే గంటసారి నోరు తెరవడానికి. అయ్యో మీరేంటి? ఎవడా? అది కాదు. అరే ఉండవయ్యా. ఏం జరిగిందో? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తెలీదు. నేను కాదండి. నేను కదా రూపాయిగా మళ్ళీ ఇచ్చేయ్, డబ్బులు ఇచ్చేయ్. నారా నువ్వు ఒకటివి వీడు మా దగ్గరే పనిచేస్తాడు. అందరినీ నమ్ముతావు మోసపోతావు. అది కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి చేసి డబ్బులు చేయాలా? అయ్యో, అబ్బే, ఏం మనుషులు పైసలు డబ్బులు ఏంటి? ఏంటి నువ్వు ఈ పైసలు 10,000 ఏంటి ఇచ్చేది? ఏం మాట్లాడుతావు? చక్కగా మాట్లాడి చెప్తాను. ఆయన పిలుస్తున్నందుకు పైసలు ఇక్కడ డబ్బులు ఏంటో సంవత్సరాలు కూలి చేస్తున్నాడు. సంవత్సరాలు కూలుస్తాడు. పైసలు ఏదో పుసిక్కిరిచ్చాను సార్. పుసుక్కిరిచ్చాను అంటున్నాడు. అమాయక ప్రధాని అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? బరాబా నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తిరుగు చెట్ల ఒకటి అప్పలేదు నీకు. పో తీసుకుపా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అబ్బో అబ్బా అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీప్పులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో